possible. హాయ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఇవాళ వచ్చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను హెచ్డి అడ్వెంచర్ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళకు ఒక బెస్ట్ చాయిస్ అని అయితే దీన్ని చెప్తాను. మీకు చూడడానికి లుక్ అయితే ఓవరాల్గా హిమాలయన్ లాగా అయితే ఉంటుంది, బట్ హిమాలయన్ కంటే కూడా కొంచెం బెటర్గానే ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇది ఎందుకు హిమాలయన్ కంటే కొంచెం బెటర్ అని చెప్పాను అనేది సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 220 mm వరకు టాప్ నాచ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం మీకు చాలా హెవీగా ఉంటుంది. అండ్ వెహికల్ హైట్ కూడా మీకు మంచి హైట్లోనే ఉంటుందన్నమాట. అండ్ ఇకపోతే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంటుందన్నమాట. సో టైర్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇవి ఏవైతే స్పోక్ వీల్స్ ఉంటాయో స్పోక్ వీల్స్తోనే వస్తాయి. బికాజ్ ఎందుకంటే ఇది మనకి అడ్వెంచర్ వెహికల్ అలాగే ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి. అండ్ టైర్ గ్రిప్ కూడా చూడొచ్చు, మీకు ఆఫ్ రోడ్కి ఉండేటువంటి పర్ఫెక్ట్ అయితే ఉంటాయన్నమాట. టైర్ వచ్చేసి మనకి 90/90 టైరు 21 inches వీల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు వీడియోలో అయితే అట్లా కనిపిస్తుంది, కానీ వెహికల్ యొక్క వీల్స్ అయితే చాలా పెద్దవిగా ఉంటాయి, చాలా హైట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ స్పోక్ వీల్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. బికాజ్ దానివల్ల మనం ఓవర్ వెయిట్ అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఏవైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ అయితే మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మీరు హార్డ్ కోర్ గతుకుల్లో పడినా సరే మీకు చాలా సేఫ్టీగా ఉండొచ్చు. అండ్ మీకు ఏదైతే ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి టెలిస్కోపిక్ సస్పెన్షన్కి పైన మీకు ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. దానివల్ల మీకు డస్ట్ అవన్నీ పోకుండా అయితే చాలా మంచి ప్రొటెక్షన్ అని చెప్పవచ్చు. అండ్ ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్లో వచ్చేసి మనకి 13.3 liters ఫ్యూయల్ ట్యాంక్ అయితే కనిపిస్తుంటుంది. 15.5 liters అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ దీని మీద వచ్చేసి మనకి ఎస్డి అని అయితే రాసుంటారు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా 6 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక ఏబిఎస్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఒక ఏబిఎస్, బ్యాక్ ఒక ఏబిఎస్, రెండు వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ ఏదైతే మనకి క్యాలిపర్ ఉంటుందో క్యాలిపర్ పైన వీళ్ళు ఒక ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకి ఈ ప్రొటెక్షన్స్ అనేవి ఎవరు కూడా మనకి ఇవ్వరనమాట. బట్ వీళ్ళైతే మనకి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఈవెన్ మనము కొన్నిసార్లు నీళ్ళల్లో, బురద నీళ్ళల్లో, లేదంటే కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఒక చిన్న గతుకుల్లో అవ్వచ్చు, లేదంటే మట్టి రోడ్లో అవ్వచ్చు, ఇలా అయితే వెళ్తూ ఉంటాము. సో ఇలాంటి సమయాల్లో మనకి బ్రేకింగ్ ఎలాంటి ఇష్యూ రాకుండా ఉండడం కోసం దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే మనకి స్వింగ్ ఆర్మ్ ఉందో సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ వీల్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనము వీల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు ఇక్కడైతే ఉంది కదా టీ షేప్డ్ రింగ్స్ ఉంటాయి, వాటితో మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా సరే దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ టైర్ కనుక చూసుకున్నట్లయితే 130/80 ఇది మనకి 17 inches వీల్తో ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈజీగా ఎలాంటి ఆఫ్ రోడ్ అయితే ఇది ఈజీగా ఎక్కేయగలదు. ఇది మనకి ట్యూబ్ టైర్తో వస్తాయన్నమాట. అండ్ మీకు ఏదైతే స్వింగ్ ఆర్మ్ కనిపిస్తుందో స్వింగ్ ఆర్మ్ అయితే చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మోనోషాక్ అబ్జర్వర్ విత్ కాయిల్ స్ప్రింగ్ లింకెడ్ మెకానిజం సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఏదైతే మీకు ఇక్కడ ఎగ్జాస్ట్ కనిపిస్తుందో ఎగ్జాస్ట్ కూడా మీకు పైకి ఉంటుంది. సో దీని వెనుక కారణం ఏంటి అంటే సో ఇది ఆఫ్ రోడ్ పర్పస్తో తీసుకొచ్చినటువంటి వెహికల్ కాబట్టి ఒకవేళ మనకి ఆ వెహికల్ అనేది వీలు ఎక్కడైనా బురద గుంటల్లో కానివ్వండి, లేదంటే హార్డ్ కోర్ గతుకుల్లో కానీ పడినప్పుడు మనకి అది తగలకుండా ఉంటుందన్నమాట. అందుకే మనకి పైకి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏవైతే సైడ్ బ్యాగ్స్ ఉంటాయో సో ఈ సైడ్ బ్యాగ్స్ సంబంధించినటువంటి గ్రిల్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బై డిఫాల్టే వస్తుంది. ఈవెన్ మీరు రోప్స్తో కట్టుకోవాలన్నా సరే మీకు అక్కడ సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లైటింగ్ విషయంలో ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. అంతే. ఇక ఓవరాల్గా దీని యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 190 kgs ఆఫ్ వెయిట్ అయితే ఉంటుంది. సో వెయిట్లో మీకు ఎలాంటి రాజీ అయితే ఉండదు. మీకు ఎలాంటి గాలి వచ్చినా సరే ఈజీగా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ చూడండి, మీకు ఇట్లా బైట్స్గా ఎందుకు ఉంటాయంటే ఆఫ్ రోడ్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి ఆన్ రోడ్లో అయినా ఆఫ్ రోడ్లో అయినా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఈవెన్ మనకి ఆఫ్ రోడ్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఈ సస్పెన్షన్ మీరు ఫీల్ చేయాలన్నా మీరు ఆఫ్ రోడ్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ బాక్స్కి సంబంధించినటువంటి బాక్స్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ గ్రాబ్ రైల్లో 4 రింగ్స్ అయితే ఉంటాయి. ఈ రింగ్స్లో మనము దీన్ని అయితే టాప్ బాక్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సైడ్ షడల్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనం ఒక పర్ఫెక్ట్ వెహికల్ కావాలి ఆఫ్ రోడ్ కంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మనము
చూస్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ అయితే ఉండదు. దీని పవర్ వచ్చేసి మనకి 29.89 bhp పవర్ ఉంటుంది. నెట్ వచ్చేసి 8000 rpm ఉంటుంది. టార్క్ వచ్చేసి 29.84 న్యూటన్ మీటర్ టార్క్ వచ్చి 6500 rpm ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా వెహికల్ మీకు ఒకటి ఉంది ఒకటి లేదనైతే ఏం లేదనమాట, ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఏదైతే ట్యాంక్ ఉందో, సో ట్యాంక్ పైన మనకి కొన్ని డంప్స్ అయితే ఇచ్చారనమాట. బికాస్ అవి ఏంటి అంటే మనకి టై ప్యాడ్స్ అనమాట. వెహికల్ అనేది మన పట్టు జారిపోకుండా ఉండడం కోసం మనకి ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విండ్షీల్డ్ ఉంటుంది. ఇది మనకి అడ్జస్టబుల్ విండ్షీల్డ్, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అనమాట. అండ్ ఏదైతే మనకి ఇండికేటర్స్ ఉంటాయో కొంచెం యూనిక్ టైప్లో ఉంటాయి. కాకపోతే ఇండికేటర్స్ అనేవి ఇంకొంచెం మాడిఫై చేసి డెవలప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. మేబీ వీళ్ళకి ఇది యూనిక్ డిజైన్ అవ్వడం వల్ల ఇలా ఇచ్చారని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మడ్గర్ కూడా దాని యొక్క లుక్ని అయితే ఎన్హాన్స్ చేసింది అయితే మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 30 నుంచి 33 మధ్యలో అయితే వస్తుందన్నమాట. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 140 km/h అయితే ఉంటుంది. అండ్ దీని ఫ్యూయల్ రిజర్వ్ వచ్చేసి మనకి 3.1 లీటర్స్ అయితే దీని యొక్క ఫ్యూయల్ రిజర్వ్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి ఇందులో మనకి ఆన్ రోడ్ ఒక మోడ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ ఒక మోడ్ ఉంటుంది. ఈవెన్ మీకు రెయిన్ మోడ్ కూడా ఒకటి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఏదైతే మీకు ట్యాంక్ ఉందో ఈ ట్యాంక్ మధ్య కనుక చూసుకున్నట్లయితే లెజెండరీ ఎస్డి అనేది మనకి ఇక్కడైతే రాస్తున్నారు అనమాట. అండ్ దాని మీద ఒక లోగో కూడా ఉంది. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ వచ్చేసి మనకి స్ప్లిట్ సీట్ ఉంటుంది. ఇది మీకు ఈవెన్ బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చున్న, రైడర్ కూర్చున్న చాలా అంటే చాలా కంఫర్టబుల్. అసలు మీకు ఎలా ఉందంటే థైస్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ట్యాంక్కి ప్యాడ్స్ మీద ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా అక్కడ మనకి ప్లేస్ అవుతాయన్నమాట. మనం రైడ్ చేస్తున్నప్పుడు వెహికల్ అనేది కంప్లీట్ మన కంట్రోల్లో ఉంటుంది. సో అదొక బెస్ట్ థింగ్ అనేది చెప్తాను. అండ్ మీకు ఇక్కడ సీట్ కిందే చూసినట్లయితే చిన్న నాబ్స్ ఇచ్చారు. బికాజ్ అక్కడ మీరు రోప్స్ వేసుకొని మనం ఏదైనా పైన కట్టుకోవాలన్నా సరే, లగేజ్ ఏదైనా పెట్టుకోవాలన్నా సరే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఏదైతే ఫ్రంట్ ఉందో, సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇది లుక్ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది అనమాట. హ్యాండిల్ బారు సేమ్ మీకు ఈ వెహికల్ చూస్తున్నట్టే అనిపిస్తుంది. హిమాలయన్ వెహికల్ ఏదైతే ఉందో అది చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అండ్ మిర్రర్ ఏదైతే ఉందో మిర్రర్ కూడా మనకి కొంచెం వైడ్గానే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి జాయ్స్టిక్ టైప్లో ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోడ్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే లివర్ ఉందో ఈ లివర్ దగ్గర మనకు ఒక చిన్న డాట్ కనిపిస్తుంది కదా. ఇది ఒకవేళ సడన్గా మనం ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ఫాల్ అయింది అనుకోండి, ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎక్కడైతే డాట్ ఉందో, సో ఈ డాట్కి రైట్ సైడ్లో ఉన్న పార్ట్ ఒకవేళ ఇరిగిపోయినా, సో లెఫ్ట్ సైడ్ పార్ట్ నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనకి కన్వీనియంట్ ఉన్న దగ్గర మనము ఈ లివర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైజెస్ వచ్చేసి మనకి 2,15,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2,22,000 రూపాయల వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి. టోటల్గా వేరియంట్స్ని బట్టి మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇది మనకి హార్న్ స్విచ్. అండ్ ఏదైతే మనకి లైటింగ్కి సంబంధించినటువంటిది టాప్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జనరల్గా మనకి యూఎస్బీ పోర్ట్ ఒకటే ఇస్తారు. ఇక్కడ మనకి ఐఫోన్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఇక మనము రైట్ సైడ్కి అయితే వచ్చేద్దాము. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పవర్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే ఏదైతే మనకి హజార్డ్ స్విచ్ ఉంటుందో లైక్ మనం పార్కింగ్ అనుకోవచ్చు, సో అదైతే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఏదైతే ఆటో స్టార్ట్ ఉంటుందో ఇది కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో కనుక ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము, సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా కన్సోల్ అనేది. సో కన్సోల్ కూడా కంప్లీట్ మనకి డిజిటల్లో ఉంటుంది. సో దీని యొక్క కీస్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఏదో లోనాకున్నట్టు ఇచ్చారు. సో వెహికల్ అంతా ఇంత ప్రీమియంగా ఉన్నప్పటికీ మనకి ఇది ఒక్క డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి ఓడోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ అలర్ట్ ఉంటుంది, అలాగే ట్రిప్ మీటర్ ఉంటుంది, లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే లో బ్యాటరీ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే క్లాక్ ఉంటుంది. మొబైల్ కనెక్టివిటీ యాప్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్కి సంబంధించినటువంటి ఫంక్షన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు ఉంటాయి. అలాగే జీపీఎస్కి సంబంధించినటువంటి నావిగేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఏ మోడ్లో ఉన్నాము ఏంటి అనేది మోడ్ చేంజ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కటైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాటరీకి సంబంధించినటువంటి మాల్ ఫంక్షన్ కానివ్వండి, ఇంజిన్ కానివ్వండి, అలాగే ఇండికేటర్స్ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ గేర్ ఇండికేటర్ కానివ్వండి, ఇట్లా మనకి ప్రతి ఒక్కటైతే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదని అయితే ఏం లేదు. అండ్ దీంట్లో టాప్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఒక వెహికల్కి ఆఫ్ రోడ్ వెహికల్కి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మనకి విండ్షీల్డ్ అనేది కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల ఈవెన్ ఒకవేళ మనం మొబైల్ పెట్టుకోవాలన్నా సరే మొబైల్ హోల్డర్తో సో చాలా కంఫర్టబుల్గా అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకునేదానికి కూడా వీలైతే ఉంటుంది. అండ్ మనం రైడ్ చేస్తున్నప్పుడు కూడా విండ్షీల్డ్ కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల ఈవెన్ మనం నైట్ టైం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు.
సో ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఆ టైంలో కూడా మనకి మంచిగానే ఉంటుంది. అండ్ ఇకపోతే వీటి యొక్క ప్రైజెస్ చూసుకున్నట్లయితే అడ్వెంచర్ సిల్వర్ వేరియంట్, స్లైస్ సిల్వర్ వేరియంట్ ఉంది. ఇది వచ్చేసి 2,15,000 ఉంటుంది ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్. అలాగే గ్లాస్ వైట్ ఉంటుంది, ఇది వచ్చేసి 2,17,000. మాంబో బ్లాక్ వచ్చేసి 2,17,000. అలాగే అడ్వెంచర్ స్లైస్ సిల్వర్ వచ్చేసి 2,18,000. అడ్వెంచర్ వైట్ అవుట్ ఉంటుంది, ఇది 2,22,000. అలాగే మ్యాంబో బ్లాక్ వచ్చేసి 2,22,000 అయితే ఉంటుంది. సో ఇది గైస్ అన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్, మొత్తం 6 వేరియంట్స్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్. ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.